అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ A11 గా ఉన్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా అరెస్టు చేశామని కోర్టుకు తెలిపారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు తర్వాతే నాంపల్లి కోర్టు రిమాండ్పై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్ష సాక్షి కాదని హైకోర్టులో వాదనలు వినిపించారు లాయర్లు. 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదని ఆయన తరఫు లాయర్లు వాదించారు. అయితే ముందస్తు సమాచారం లేకుండానే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కి వచ్చారని పోలీసుల తరఫు లాయర్లు వాదించారు. మరిన్ని డీటెయిల్స్ హైకోర్టు దగ్గర నుంచి విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఎస్ సూర్య, అల్లు అర్జున్ పిటిషన్ పైన హైకోర్టులో దాదాపు ఒక అరగంట నుంచి వాదనలు అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఇటు ప్రభుత్వం తరపు నుంచి, అదేవిధంగా అల్లు అర్జున్ న్యాయవాదులకు సంబంధించి కూడా రెండు రకాల వాదనలు కూడా న్యాయమూర్తి వింటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. ముందుగా మధ్యాహ్నము 2:30 గంటలకు అల్లు అర్జున్ పిటిషన్ పైన విచారిస్తామన్నటువంటి హైకోర్టు 4 గంటలకు దాన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే ఇందాకనే వాదనలు కూడా స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా పలు అంశాలను కూడా ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా జడ్జి ముందు ఉంచడం జరిగింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ వస్తున్నటువంటి సమాచారము అక్కడ పోలీసులకు కూడా ముందుగా లేదు అని వాదనను కూడా మెయిన్గా ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపిస్తుంటే, అల్లు అర్జున్కు సంబంధించి వ్యక్తిగతంగా ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు, ప్రీమియర్ షో చూసేందుకు మాత్రమే అల్లు అర్జున్ వచ్చారు, అక్కడ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ప్రమేయం లేదంటూ కూడా ఇటు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే నాంపల్లి కోర్టుకు సంబంధించి కూడా అక్కడ వాదనలు కొనసాగుతున్నాయి. అయితే పిటిషన్ పైన ముఖ్యంగా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు మెయిన్గా కోరుతుంది ఏంటంటే, సోమవారం వరకు అల్లు అర్జున్ అరెస్టు చేయవద్దు, అల్లు అర్జున్ ప్రమేయం లేకుండానే ఇప్పుడు అరెస్టు చేశారనే దానిపైన కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అయితే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి న్యాయవాదులు మాత్రము తొక్కిసలాటకు ప్రధాన కారణము A11గా అల్లు అర్జున్ ఉన్నారు, ఇప్పటికే 7గురిని అదుపులోకి తీసుకున్నాము, దీంట్లో అల్లు అర్జున్ కూడా నిందితుడే, ఇప్పటికే అరెస్టు చేశామనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరోపక్క ఇరు పక్షాల వాదనలు కూడా న్యాయమూర్తి వినడం జరుగుతున్నది. ఏ రకమైనటువంటి, ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే నాంపల్లి కోర్టు కూడా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో హైకోర్టు ఇచ్చే తీర్పు పైన కూడా నాంపల్లి కోర్టు అక్కడ ఉన్నటువంటి జడ్జి ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని మనకు తెలుస్తుంది, సమాచారం అందుతుంది. అయితే రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత ప్రధానంగా 2017లో షారుఖ్ ఖాన్ సంబంధించి ఏదైతే గుజరాత్లో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ముందుగా సమాచారం ఇస్తుంటే పోలీసులు ఖచ్చితంగా భద్రత కల్పించేవారు, ఎటువంటి తొక్కిసలాట జరిగేది కాదు, ప్రాణ నష్టము రేవతి చనిపోయేది కాదనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు న్యాయమూర్తికి ప్రభుత్వం తరపున న్యాయవాదులు వినిపిస్తున్నారు. మొత్తంగా రెండు పక్షాల వాదోపవాదనలు అయితే హైకోర్టులో కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి ఎటువంటి తీర్పు ఇస్తారు అనే దానిపైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నాంపల్లి కోర్టులు మెజిస్ట్రేట్ ముందర అల్లు అర్జున్కు సంబంధించిన వాదనలు విచారణ కొనసాగుతున్న తరుణంలో హైకోర్టు తీర్పే కీలకం కాబట్టి హైకోర్టు ఎటువంటి దీనిపైన తీర్పు ఇస్తుంది, రెండు పక్షాల వాదనలు విని. ఎందుకంటే గతంలో జరిగినటువంటి వేరే రాష్ట్రాలు, మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ, గుజరాత్లో జరిగినటువంటి పలు సినిమా ప్రీమియర్లకు సంబంధించి ఫ్యాన్స్ కానీ, హీరోలు వెళ్ళినప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ల పైన, అక్కడ ఫ్యాన్స్ జరిగిన ఇబ్బందుల పైన కూడా కొంత చర్చ జరుగుతున్నది. అయితే సోమవారం వరకు ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్టు చేయొద్దని చెప్పి కూడా అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చెప్తూ ఉంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ మాత్రము ఖచ్చితంగా, ఎందుకంటే ముందుగా సమాచారం ఇచ్చుంటే ఇటువంటి సంఘటన జరగకపోయేది, అటు పిల్లోడు కూడా ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు, అనేక ఇబ్బందులు తలెత్తాయి, ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు, ఖచ్చితంగా ఆల్రెడీ మేము అల్లు అర్జున్ అరెస్ట్ చేశామని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ అయితే న్యాయమూర్తికి చెప్పడం జరుగుతున్నది. ఓవరాల్గా మరికొద్ది సేపట్లోనే రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు జడ్జి కూడా తీర్పును ఇచ్చే అవకాశం ఉంది. అసలు దీనిపైన ఆల్రెడీ విచారణ కొనసాగుతున్న కనుక రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత పూర్తి స్థాయి తీర్పును హైకోర్టు జడ్జి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. మరి కాసేపట్లో ఇంకొక 15 నుంచి 20 నిమిషాల టైంలో కూడా రెండు పక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కొద్దిసేపట్లోనే హైకోర్టు నుంచి స్పష్టమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం అయితే ఉన్నది. సూర్య.